ఆయన ఇస్తాడు. ఎప్పుడు? తన ప్రియులు. అంటే అర్థం ఏంటి? మనము దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు, దేవునితో కలిసి ఉన్నప్పుడు, దేవుని ప్రేమలో ఉన్నప్పుడు, దేవుడి వాక్యంతో ఉన్నప్పుడు నువ్వు చెప్పే మాట నేను వింటానయ్యా అని దేవుడికి అందుబాటులో ఉంటే మనం ప్రియులమవుతాం. అప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి పనికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు. ఆయన ఐశ్వర్యాన్ని పంచిపెట్టేవాడంట. ఈరోజు మనం లేమిలో ఉంటే దేవుడు సంతోషంగా ఉండేవాడు కాదు. కుటుంబం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే ఇద్దరికి మనీ మేనేజ్ చేయడం తెలియదు, ఇద్దరికి ఏం చేయాలో తెలియదు. తద్వారా ఏంటంటే ఉన్నాయన్నీ కూడా పోతానే ఉంటాయి. వీఆర్ లాస్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏమీ లేవండి. మాట ఏంటి? పెళ్లి చేసుకున్నప్పటి నుంచి